హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మూవీస్ అంటే చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీస్ ఏ రోజు కూడా వాయిదా పడింది లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వాయిదా పడుతుందో ఎవరికి ఫ్యాన్స్కి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు లబోదిబో కొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు వాయిదా పడుతుంది, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే జూన్ 12కి రిలీజ్ అసలు అవుతుందా కాదా అనే సందేహాలు చాలా ప్రజల్లో ఉంది ఫ్యాన్స్కి అయితే. అయితే దీని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటే చూడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళకి ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. కానీ అలాంటి మూవీ, అలాంటి హీరోకి ఇప్పుడు మూవీ వాయిదా పడిందంటే అది పెద్ద పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఎందుకు వాయిదా పడుతుందంటే ఏం చెప్తారు సార్? ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వాయిదా పడాల్సి వచ్చింది ఈ మూవీ? అంటే వాయిదా పడుతుందని వాళ్ళు ఏం చెప్పలే ఇంతవరకు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. జూన్ 12న రిలీజ్ అవుతుందని మనం చెప్పారు వాళ్ళు. మరి 12న రిలీజ్ ఉందా లేదా అని డౌట్లు అయితే వచ్చేసినాయి. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ ఇంకా వారం రోజులు టైం ఉంది. ట్రైలర్ రిలీజ్ అవ్వాల. ట్రైలర్ రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయ్యేది. అలాగే మరి జూలై ఫస్ట్ వీక్కి వాయిదా పడుతుందనే మాటలు కొన్ని వచ్చినాయి. అది కూడా కన్ఫర్మ్గా తెలియట్లా. ఇంకోటి ఏంటంటే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతిలో ఫ్రీ రిలీజ్ అంటున్నారు. అది కూడా అఫీషియల్ వార్త లేదు. అంటే దీన్ని బట్టి సినిమా రిలీజ్ ఉండకపోవచ్చు అనేది ఒక వార్త. ఎందుకు ఉండట్లేదు అనే దాని మీద రకరకాల వాదనలు అయితే వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ పరంగా ఓటీటీకి అమ్మేశారు. ఇప్పుడు ఓటీటీ షరతులు ఏంటంటే వాళ్ళకి అమ్మేసినప్పుడు వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్కి రిలీజ్ చేసేయాలి. లేకపోతే వాళ్ళు అనుకున్న రేట్లు కోత వేసేస్తారు ఓటీటీ వాళ్ళు. ఇప్పుడు ఇరుకుల్లో ఉన్నాడు నిర్మాత ఏం రత్నం గారు, చాలా ఇరుకుని ఉన్నాడు. ఎందుకంటే రిలీజ్ చేయకపోతేనేమో ఓటీటీ సంస్థల నుంచి ఇబ్బంది ఉంటుంది. సినిమా బిజినెస్ పరంగా అనుకున్న రేంజ్లో బిజినెస్ జరగట్లేదని ఒక టాకు. అందుకోసమే రిలీజ్ వాయిదా వేయాలనుకుంటున్నారు అనేది మనకున్న సమాచారం. ఇంకొకటి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ఎప్పుడో తీసుకున్న డబ్బులు 11 కోట్ల రూపాయలు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడు. నిర్మాత ఇబ్బందులు ఉన్నప్పుడు మనం తీసుకోవడానికి భావ్యం కాదు. అప్పుడు వడ్డీలు పెరిగిపోయినాయి. 6 ఏళ్ల పాటు సినిమా అంటే వడ్డీలు పెరిగిపోతాయి కాబట్టి నేను ఈ అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ కాదనుకుని ఆయన వెనక్కి ఇచ్చేసారనేది ఒక టాక్ అయితే ఉంది. అదమ్మా. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు సార్? నిధి అగర్వాల్ ఉంది. నిధి అగర్వాల్. ఎందుకంటే కృష్ణ జాగర్లమో డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అయింది. మళ్ళీ జ్యోతికృష్ణ టేకప్ చేశారు. ఇది ఎప్పుడో ఔరంగజేబు కాలం నాటి కథ ఇది. ఎందుకంటే మొఘలాయిల కథాంశంతో తీసుకున్నారు. మరి కథగా చెప్పాలంటే ఈ సినిమా 2 పార్టుల్లో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ అనుకున్నాం. అది ఫస్ట్ పార్ట్. కీరవాణి గారి సంగీతం, పాటల పరంగా కూడా మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా ఇంకేముంది రిలీజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు రత్నం గారు ఏమంటారంటే దీనికి సీజీ వర్క్ ఇంకా అవ్వలేదు, డిలే అవుతుందని మాట చెప్తున్నారు. కానీ ఆ సీజీ వర్క్ అనేది అది కొంత ఉండొచ్చు. కానీ బిజినెస్ పరమైన లెక్కల్లో అనుకున్న రేంజ్లోకి బిజినెస్ జరగట్లేదు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే రేపు రిలీజ్కి షోలు కూడా చాలా థియేటర్లు అన్నీ బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి పూట షోలు వేసేద్దాం అనే ఉద్దేశంతో అవన్నీ ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి, చక్కచక్క జరిగిపోయినాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి ఇప్పుడు ఉంటుందా లేదా 12 తారీఖు చాలామంది ఫ్యాన్స్ అంతా దీని మీదే పెట్టుకున్నారు. చాలా కాలం హరిహర వీరమల్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అది ఎదురు చూస్తున్నారు. పైగా ఈ నెలలో పెద్ద సినిమా ఏది అంటే హరిహర వీరమల్ అని చెప్పాలి. దాని తర్వాత వచ్చేది కుబేర సినిమా. దాని తర్వాత 20 తారీఖు. ఇప్పుడు ఈ సినిమా లేకపోవడం కుబేర కూడా కొంత ప్లస్ అవ్వచ్చు. అదమ్మా. కానీ హరిహర వీరమల్లు మూవీకి బోలెడ్ ఎంత ఖర్చు అయిందని సమాచారం వస్తుంది. ఎందుకంటే 6 ఏళ్ళు అయిపోయింది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి. 6 ఏళ్ళు అవుతుందంటేనే వడ్డీలు తెస్తారు ఫైనాన్స్, అది తడిచి మోపుడు అవుతుంది. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు అనుకున్న సినిమా 500 కోట్లు అవుద్ది. అక్కడ నిర్మాత లాస్ అవుతాడు. ఆ స్థాయిలో డబ్బులు రావాలనుకుంటాడు. ఇప్పటికే ఏం రత్నం గారు మరి పెద్ద బ్యానర్, సూర్య మూవీస్ అంటే పెద్ద బ్యానరు, వాళ్ళే ఫైనాన్షియల్గా నలిగిపోయాడు ఆయన. ఎందుకంటే మధ్యలో హిట్లు లేవు. గతంలో కర్తవ్యం లాంటి పెద్ద పెద్ద హిట్లు చాలా రజనీకాంత్ లాంటి వాళ్ళతోనూ, అరుణాచలం కానీ ఇలాంటి చాలా సినిమాలు ఆయన చేశాడు. ఇటు తెలుగు తమిళ్లో కూడా పెద్ద నాయకన్ ఒకే ఒక్కటి సినిమా, అది హిందీలో నాయకన్ పేరుతో తీశారు. మరి ఇట్లాంటి సినిమాలన్నీ చేసిన నిర్మాత ఇవాళ స్ట్రగ్లింగ్ దశలో ఉన్నాడు ఆయన. ఈయన ఇబ్బంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కృషి చేశాడు. ఆయన ఇబ్బంది పడుతున్నాడు, నేను నిర్మాతను ఆదుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తాను అని చెప్తుంటూనే ఈ సినిమా మొదలైంది. ఆయన నిలబెట్టాలి నిర్మాత, కానీ ఆయన మంచి ఉద్దేశంతోనే డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తీరా సినిమాకి మళ్ళీ ఆయన రాజకీయంగా వెళ్ళటం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం. మొత్తానికి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేయాలి. మరి అవును,
సెకండ్ పార్ట్లో మరి పవర్ స్టార్ ఎంతవరకు ఏ మేరకు ఉంటారో అనేది ఒక అంశం అయితే, ఇంకో టాక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి కిరణ్ నందన్ కూడా సెకండ్ పార్ట్లో ఉంటారు. ఈయన సినిమా రాజుకి టైం ఎక్కువ కేటాయించలేకపోతున్నారు కాబట్టి యంగ్ పవర్ స్టార్ కిరణ్ నందన్ తీసుకొచ్చి సెకండ్ పార్ట్ పూర్తి చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు, ఎవరో చెప్పట్లా. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చు ఆలోచన, ఓకే ఓకే. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ఓజీ సినిమా చేయాలి, ఇంకో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలి, ఇన్ని సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వార్త జనాలకి ఏంటంటే రేపు ఎల్లుండిలో క్లారిటీ వచ్చేస్తుంది. 8వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా లేదా, పండితర్ సినిమా ఉందా లేదా. సార్ ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా 12th రిలీజ్ అవుతుందా లేదా మూవీ అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను అనుకోవటం ఏంటంటే రిలీజు కాకపోవచ్చు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే వాయిదా పడే అవకాశం అయితే ఉంది. వాయిదా పడితే ఇంకో విధంగా నష్టం జరుగుతుంది. అవును. ఎందుకంటే మరి ఓటీటీకి రైట్స్ అమ్ముకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకోవాలి. అవన్నీ సెటిల్ చేసుకుని ఏమైనా వాయిదా పడే అవకాశం ఉంటే ఫస్ట్ వీక్కి పడుద్ది. ఫస్ట్ వీక్కి పడితే సినిమాకి అది మైనస్. ఇప్పుడు సినిమా అనుకున్న టైంలో సినిమా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు పవన్ స్టార్ వెనక్కి డబ్బులు వెనక్కి ఇచ్చేయడం మంచి పరిణామం. ఈ మధ్యన జాక్ అనే సినిమా సిద్ధు జొన్నలగడ్డ చేశాడు సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డ కూడా తనకు 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే అందులో 4 కోట్లు వెనక్కి ఇచ్చేసాడు నిర్మాతకి అన్నారు. హీరోలు డబ్బులు వెనక్కి ఇచ్చేయడం కూడా మంచి పరిణామమే. ఎందుకంటే నిర్మాతలు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి అంత డబ్బులు రావట్లా, జనం థియేటర్లకు వెళ్ళట్లా. ఈ పరిస్థితుల్లో కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే పవర్ స్టార్ ఇంతకు ముందు జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు డబ్బులు వెనక్కి ఇచ్చాడనే వార్తలు వచ్చినాయి. అప్పట్లో రజనీకాంత్ బాబా సినిమాకి వెనక్కి ఇచ్చాడని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు 11 కోట్లు వెనక్కి ఇవ్వడం అంటే నిజంగా చెప్పండి పెద్ద మనసుతో ఆయన ఇచ్చారని చెప్పాలి. ఒక నిర్మాత మన వల్ల నిర్మాత బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా కానీ సినిమా అయితే వాయిదా పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. రేపు ఎల్లుండిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే వారం రోజుల టైం ఉంది కాబట్టి అదమ్మా. మరి వాయిదా పడుతూ వస్తున్న మూవీకి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన పుషింగ్ ఇస్తున్నారుగా, ఆయన వంతుగా నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వెనక్కి ఇచ్చేశారు. సినిమాకి ముందు థియేటర్ల పరంగా ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా ఆయన కృషి చేశారు. మరి ఇవన్నీ ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ పరంగానే అనుకున్న రేంజ్లో బిజినెస్ రావట్లా. అదొకటి సినిమా కొంత పెద్ద మైనస్గా మారింది. అంటే ఇన్నిసార్లు వాయిదా పడిపోయిన సినిమా, దీంట్లో అసలు పవర్ స్టార్ ఎంత మేరకు కనిపిస్తారో, పూర్తి స్థాయిలో కనిపిస్తాడా లేదా, ఈ డౌట్స్ ఉండుంటాయి. బిజినెస్ కొనుక్క సినిమా కొందాం అనుకున్న వాళ్ళకి బయ్యర్స్కి వాళ్ళకి డౌట్లు ఉండుంటాయి. అందువల్ల అది కొంత బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.